నల్గొండ పట్టణంలో అట్టహాసంగా సెపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్జీ స్టేడియంలో ఖేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థాయి సెపక్ తక్రా క్రీడలు శనివారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపకులు బీజేపీ జాతీయ ఓబీసీ సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలో అట్టహాసంగా సెపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్జీ స్టేడియంలో ఖేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ స్థాయి సెపక్ తక్రా క్రీడలు శనివారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపకులు బీజేపీ జాతీయ ఓబీసీ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. 250కి పైగా సెపక్ తక్రా క్రీడాకారులు వచ్చారు. జూనియర్, సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ, జీతో నల్గొండ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతకు చదువుతో పాటు క్రీడల్లో కూడా పోటీతత్వం పెంచాలనే లక్ష్యంతో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వారి సూచనలపై ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. క్రికెట్తో పాటు ఇతర ఆట ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఓబీసీ మోషన్ నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ, రాజ్యసభ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కి లక్ష్మణ్ కూడా ప్రోత్సాహకరం ఇచ్చారని అన్నారు. ఇన్ని టీంలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని, క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు మరియు అన్నదాన కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్ణాకర్ రెడ్డి, ఎస్ఆర్ ప్రేమరాజ్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జితేందర్ నాథ్, ఉపేందర్, మల్లేష్, జగన్నాథ్ స్వామి తదితరులు ఉన్నారు. నేను సురేష్ గారిని, మా ప్రిన్సిపల్ గారిని ఈ సందర్భంగా రెడీ సార్. బాల్ వేసుకుంటామా? రామకృష్ణ ఒకసారి ఓకే. చేస్తా కదా తరపున మరియు ఈ యొక్క 9వ జూనియర్ మరియు సబ్ జూనియర్ క్రీడా ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు నిర్వహించడం, మన సురేష్ అన్న గారి ఆధ్వర్యాలలో నిర్వహించడం చాలా సంతోషం. 11 జిల్లాల నుంచి క్రీడాకారులు, సబ్ జూనియర్ అండ్ జూనియర్ నియర్లీ 200 మంది క్రీడాకారులు ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ లోపల రాబోయే నేషనల్ ఛాంపియన్షిప్కు మన తెలంగాణ జట్టు ఎన్నుకోబడుతుంది. అలాగే ఈ యొక్క ప్రారంగణం ఏదైతే గ్రౌండ్ మాకు అడగంగానే ఇమీడియట్లీ మాకు డాక్టర్ ఉపేందర్ గారు, ప్రిన్సిపల్ గారు ఇమీడియట్లీ పర్మిషన్ ఇచ్చారు. నేను ప్రిన్సిపల్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క పోటీలు నిర్వహించడానికి ఈ నల్గొండ ప్రాంతంలో ఈ యొక్క నల్గొండ సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ మరియు నల్గొండ జిల్లా సెక్రటరీ జరీఫుద్దీన్ గారు ఈ యొక్క టోర్నమెంట్కి చాలా కోఆపరేట్ చేసి ఈరోజు మన నల్గొండ టౌన్లో ఎన్జీ గ్రౌండ్ ఆవరణలో సెపక్ తక్రా సబ్ జూనియర్స్ టోర్నమెంట్ జరుగుతున్నది.
దీనికి ప్రతి జిల్లా నుంచి క్రీడాకారులు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడనే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జరిగే దావణగిరిలో అయితే గోవా దగ్గర జరిగే నేషనల్స్ ఏవైతే ఉన్నాయో సపక్ టక్రా నేషనల్స్కి ఇక్కడి నుంచి ఇప్పుడు ఆడే పిల్లల నుంచి సెలక్షన్స్ అవుతాయి. కాబట్టి ఇది మన నల్గొండ పార్లమెంట్లో ఉన్న క్రీడాకారులందరికీ మంచి సువర్ణ అవకాశం. అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి విచ్చేసిన ప్రతి జిల్లా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులకు కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదో మంచి వేదికగా వాళ్ళకి అవుతుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతా తానే చూసుకున్న ప్రేమరాజు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్షులు మన అన్నగారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు అడగంగానే మాకు ఈ గ్రౌండ్ ఇవ్వడం, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా డాక్టర్ ఉపేందర్ గారికి అందరికీ ఇక్కడ ఉన్న పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మీడియా మిత్రులందరికీ ఈ క్రీడని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలని, దీని ద్వారా పిల్లలకు వచ్చే ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తాయో దాని గురించి వివరంగా వాళ్ళకి తెలియజేయాలని నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ సేపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ జూనియర్ మరియు సబ్ జూనియర్ పోటీలకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర సేపక్ తక్రా తరఫున జిల్లా సేపక్ తక్రా అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే నెల గోవాలో జరిగే నేషనల్స్కి ఈ యొక్క సెలక్షన్స్ పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వీరందరూ కూడా ఈరోజు రేపు జరిగే ఈ యొక్క మ్యాచ్లో అందరూ కూడా మంచి ఉద్దేశంతో, మంచి పట్టుదలతో ఆడి నేషనల్కు సెలెక్ట్ అయ్యి వారు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు.